రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు రాజకీయాలు విడదీయలేని స్థాయిలో మిళితమైపోయాయి. సినీ రంగం నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రుల వరకు వచ్చిన ఉదాహరణలున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ బంధం మరింత గాఢమైంది. ఆయన వేదికలపైనే ప్రత్యర్థి నేతలపై విమర్శలు చేయడం, ప్రత్యేకంగా సీఎం జగన్ పై వ్యాఖ్యలు చేయడం అలవాటైపోయింది. ఇదే సమయంలో జగన్ ను విమర్శించిన సినిమాలను వైసీపీ శ్రేణులు బహిష్కరించడం, ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దెబ్బతినడం జరుగుతోంది. తాజాగా ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా చుట్టూ రాజకీయ వాతావరణం వేడెక్కింది. కొందరు మద్దతిస్తుంటే మరికొందరు బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో రజనీకాంత్ కూలీ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఆ సినిమాకు విజయాశీస్సులు తెలిపిన మంత్రి నారా లోకేష్ ట్వీట్ కూటమి రజనీకాంత్ వైపు ఉందన్న చర్చలకు కారణమైంది. దీంతో ఎన్టీఆర్ కోసం వైసీపీ వర్గాలు బరిలోకి దిగాయి. మొత్తం మీద రాజకీయ రంగంలో ఉన్న విభేదాలు ఇప్పుడు సినిమాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి.